హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ రాజీ. ఈరోజు మనం ఎలక్షన్స్ గురించి తెలుసుకుందాం. ప్రజెంట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా, హాట్ టాపిక్ కాబట్టి దీని గురించి నాలెడ్జ్ కొంచెం తెలుసుకుందాం. ఇప్పుడున్న లోక్సభ ఎన్నవది అంటే 18వ లోక్సభ. ఈ లోక్సభకి ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అలాగే 4 రాష్ట్రాలకు 18వ లోక్సభకి అలాగే 4 రాష్ట్రాలకు ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఆ 4 రాష్ట్రాల్లో మనది ఒకటి అనమాట, ఏపీ ఒకటి. అయితే దీని గురించి క్లియర్గా నోట్స్ రాసుకున్నానండి, దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మనకి ఎన్నికల షెడ్యూల్ చూడండి. ఇప్పుడు జరుగుతున్నది 18వ లోక్సభ. దాని యొక్క స్థానాలు ఎన్ని అంటే 543 స్థానాలు, 543 లోక్సభ స్థానాలు ఉన్నాయి మనకి. దాంట్లో ఏపీకి వచ్చేసి ఎన్ని స్థానాలు ఇచ్చారంటే 25 లోక్సభ స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాలు. ఇప్పుడు ఇన్ని లోక్సభ స్థానాలకి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అలాగే అసెంబ్లీ స్థానాలు 4 రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాలకు ఎలక్షన్స్ జరుగుతున్నాయి అన్నమాట. మన ఏపీ, అలాగే అరుణాచల్ ప్రదేశ్, ఒడిస్సా, సిక్కిం, ఈ 4 రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే 13 రాష్ట్రాల్లోని అనేక కారణాల వల్ల ఖాళీ అయిన 26 అసెంబ్లీ స్థానాలకి ఎలక్షన్స్ జరుగుతున్నాయి అన్నమాట. అనేక రకాల కారణాల వల్ల కొన్ని స్థానాలు ఖాళీ అయ్యాయి, అన్నీ కాదు. అయితే 13 రాష్ట్రాల్లో కలిపి మనకి 26 అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయ్యాయి. దానికి మనకి ఎలక్షన్స్ జరుగుతున్నాయి అన్నమాట. అయితే తెలంగాణలో దీంట్లో 26లో తెలంగాణకి 17 లోక్సభ స్థానాలకి ఎలక్షన్స్ జరుగుతున్నాయి అన్నమాట. మే 13నే దీనికి కూడా మే 13న ఏపీకి, తెలంగాణకి కూడా మే 13న 4వ విడత పోలింగ్ అనేది జరుగుతుందన్నమాట. మనకి 7 విడతల్లో పోలింగ్ అనేది నిర్వహిస్తున్నారు 82 రోజుల పాటు. చాలా రోజులు. స్టార్టింగ్లో మనకి 1952లో 119 డేస్ ఎలక్షన్స్ జరిపారట. అదే చాలా కాలం అట, సుదీర్ఘ కాలం పాటు ఎలక్షన్స్ జరిగింది. ఎప్పుడు అంటే 1952 స్టార్టింగ్లో ఎలక్షన్ స్టార్ట్ అయినప్పుడు 1952లో 119 డేస్ జరిగాయట. అదే చాలా ఎక్కువ. దాని తర్వాత ఎక్కువ రోజులు ఎప్పుడు జరిగింది అంటే ప్రజెంట్ ఇప్పుడు 82 రోజుల పాటు రెండో స్థానానికి వచ్చింది. ఇప్పుడు 82 రోజుల పాటు ఎలక్షన్స్ నిర్వహిస్తున్నారు. ఎలాగా లోక్సభ స్థానాలకి, అలాగే 4 రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాలకు, అలాగే వివిధ కారణాల వల్ల ఖాళీ అయిన 26 అసెంబ్లీ స్థానాలకు చేస్తున్నారనమాట ఎలక్షన్స్. మంది 4వ విడత పోలింగ్ అనమాట. 7 విడతల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు 82 రోజుల పాటు. అది ఏప్రిల్ 19 నుంచి డేట్ గుర్తుపెట్టుకోండి. ఏప్రిల్ 19th నుంచి జూన్ 1 వరకు. మనకి డేట్స్ కూడా ఎగ్జామ్స్లో ఇస్తున్నాడు కాబట్టి క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఏప్రిల్ 19th నుంచి జూన్ 1 వరకు 7 విడతల్లో మనకి పోలింగ్ అనేది 82 రోజుల పాటు జరుగుతుంది. ఇలా జరగడం ఇది రెండోసారి అనమాట, ఎక్కువ రోజులు జరగడం. అయితే మనకి 4వ విడత, 7 విడతల్లో 4వ విడత పోలింగ్ మనకి ఏపీలో మే 13న జరుగుతుంది. తెలంగాణలో కూడా మే 13నే జరుగుతుంది 17 స్థానాలకి. అయితే దీంట్లో రిజిస్టర్డ్ ఓటర్ల సంఖ్య ఎంతండి అంటే 97 కోట్లు. ఓటర్లలో రిజిస్టర్డ్ ఓటర్ల సంఖ్య 97 కోట్లు. దాంట్లో జెంట్స్ వచ్చేసి 49 కోట్లు, రఫ్గా చెప్పుకుందాం, 7 అవసరం లేదు, 49 కోట్లు. అలాగే స్త్రీలు 47, జెంట్స్ ఏమో 49, స్త్రీలు 47. ఓకేనా. తర్వాత న్యూ ఓటర్స్ కొత్తగా పెట్టుకుంటారు కదా ఓటర్ ఐడికి, అలాగా న్యూ ఓటర్స్ ఎంతమంది అంటే 1,82,00,000 న్యూ ఓటర్స్. అయితే మహిళా ఓటర్ల సంఖ్య ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మహిళా ఓటర్ల సంఖ్య గ్రాడ్యువల్గా పెరుగుతుందన్నమాట. అప్పటి మీద ముందు ఎలక్షన్స్ మీద ఇప్పుడు 1.89% ఇప్పుడు పెరిగిందంట మహిళా ఓటర్ల సంఖ్య. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ మనకి దివ్యాంగ ఓటర్లు ఎంతమంది ఉన్నారు అంటే 88,40,000 మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నారు. మళ్ళీ అందులోని ఓటర్లలో ట్రాన్స్జెండర్లు ఎంతమంది అంటే 48,000 మంది. ఓటర్లలో మొత్తం అంటే 90, ఇక్కడ చెప్పుకున్నాం కదా రిజిస్టర్డ్ ఓటర్లు 97 కోట్లని. దాంట్లో మహిళలు ఎంతమంది, పురుషులు ఎంతమంది అని చెప్పుకున్నాం. అందులోనే మళ్ళీ ఆ మహిళల్లో పురుషుల్లో ఎంతమంది ట్రాన్స్జెండర్లు, ఎంతమంది దివ్యాంగులు అని చెప్తున్నారు అన్నమాట. దివ్యాంగులు 88,40,000, ట్రాన్స్జెండర్లు 48,000. తర్వాత 85 సంవత్సరాలు దాటిన ఓటర్ల సంఖ్య ఎంతంటే 85 లక్షలు. ఈ 85 అలాగే ఈ 85 గుర్తుంటుంది కదా, 85. 100 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా ఉన్నారంటండోయ్. 100 సంవత్సరాలు దాటిన ఓటర్ల సంఖ్య 2,18,000 మంది ఉన్నారట. అయితే ప్రధాన ఎన్నికల కమిషనర్, మనకి ప్రజెంట్ ఉన్న ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరంటే రాజీవ్ కుమార్. ఇంపార్టెంట్, ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్. ఎన్నికల అధికరణ ఏంటో చూద్దాం. రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు నిర్వహించే అధికరణ ఏదంటే ఆర్టికల్ 324. చాలా 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 ఇంపార్టెంట్, ఆర్టికల్ 324. అయితే 543 స్థానాలకు
ఇప్పుడు పోలింగ్ నిర్వహిస్తున్నారు కదా, కానీ 544 స్థానాలకి షెడ్యూల్లో 44 స్థానాలను పేర్కొన్నారట. ఎందుకనో రీజన్ చూద్దాం. ఔటర్ మణిపూర్లో 2 విడతల్లో పోలింగ్ జరుగుతుంది. ఒక విడత కాకుండా 2 విడతల్లో మణిపూర్లో జరుగుతుందంట. ఎందుకంటే జాతుల హింస ఉద్రిక్తత కారణంగా, అక్కడ గొడవల కారణంగా ఒక విడత కాకుండా 2 విడతల్లో ఔటర్ మణిపూర్లో జరగడం వల్ల 543 స్థానాలల్లా 544 అని ప్రకటించారన్నమాట. అయితే ఎన్నికల ప్రవర్తన నియమావళి చూద్దాం లాస్ట్గా. మంత్రులు ఎన్నికల ప్రచారానికి అధికారిక వాహనాలను వినియోగించకూడదు. అధికారిక గెస్ట్ హౌస్లు ఉంటాయి కదా, అవి కానీ, అధికార వాహనాలు కానీ, వెహికల్స్ కానీ వాడకూడదు అనమాట. ఎన్నికల ప్రచారంలో గవర్నమెంట్కి సంబంధించిన వీళ్ళు వాడకూడదు మంత్రులు. అయితే దేవాలయాలు, చర్చిలు, అలాగే ప్రార్థనా మందిరాలు వీటన్నిటినీ కూడా ఎన్నికల ప్రచారం కోసం వాడరాదు. రాత్రి 10 గంటల తర్వాత సభలు కానీ సమావేశాలు కానీ నిర్వహించరాదు. తర్వాత పోలింగ్కు 48 గంటల ముందు ఎన్నికల ప్రచారం చేయకూడదు. 48 గంటల ముందు అన్నీ ఆపేయాలన్నమాట. ఎలక్షన్స్ కోసం తిరగకూడదన్నమాట. ఓకేనా, ఇది మనకి ఎలక్షన్స్ గురించి ఇచ్చారు షెడ్యూలు. ఓకేనా, క్లియర్గా రాసని ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. ప్లీజ్ కీప్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.